హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టెక్ టాక్స్. ఈరోజు మనం యాప్ ఇన్వెంటర్లో మరొక యాప్ని తయారు చేద్దాం. ఈరోజు మనం తయారు చేయబోతున్నటువంటి యాప్ వచ్చి క్యూఆర్ కోడ్ జనరేటర్. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ లింక్ కానీ ఇచ్చేసి దీనికి మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేయవచ్చు. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ఒకటి, తర్వాత క్రియేట్ విత్ లోగో అంటే క్యూఆర్ కోడ్ మధ్యలో మన లోగోతో కూడా మనం క్యూఆర్ కోడ్ని తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను లోగో ఇస్తాను. లోగో సెలెక్ట్ చేసుకోగానే ఆ లోగో మనకు ఆ క్యూఆర్ కోడ్ మధ్యలో వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనేటువంటిది లోగోతో పాటు వచ్చింది. ఇక్కడ మనం టెక్స్ట్ ఒకవేళ మారిస్తే చూడండి, టెక్స్ట్ ఒకవేళ నేను వేరే టెక్స్ట్ ఇస్తాను ఇక్కడ, అంటే ఇక్కడ లింక్ ఏదైనా ఒక లింక్ ఇస్తే ఆ లింక్ వస్తుంది. మనం ఎనీ టెక్స్ట్ లింక్ కానీ టెక్స్ట్ కానీ తర్వాత మనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ మనం క్యూఆర్ కోడ్ రూపంలో తయారు చేసుకొని దాన్ని మనం ఒక క్యూఆర్ కోడ్ లాగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం స్కాన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఈ లింక్ ఇస్తాను. మీరు ఇక్కడ దీన్ని ఇమీడియట్గా స్కాన్ చేసి కూడా చూడవచ్చు ఏమొస్తుంది అనేటువంటి. చూడండి, ఈ విధంగా క్యూఆర్ కోడ్ తయారైంది. ఇలా విత్ లోగో లేదా వితౌట్ లోగో మనం క్యూఆర్ కోడ్ తయారు చేసుకోవడానికి యాప్ ఎలా తయారు చేసుకోవాలనేటువంటి నేను ఈరోజు చూపిస్తాను. ముందుగా మనం సెషన్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి నేను ఆ ప్రాజెక్ట్ని లోడ్ చేస్తాను. ఇందులోకి న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పేరు వచ్చి సేమ్ అదే ఇస్తున్నాను, జీవి క్యూఆర్ కోడ్ జనరేటర్. ఇక్కడ స్పేసెస్ తీసుకోదు కాబట్టి మనం స్పేస్ తీసేస్తున్నాం. ఈ విధంగా కొత్త ప్రాజెక్ట్ జనరేట్ చేశాను. దీన్ని లింక్ చేస్తాను దీనికి, మన యాప్కి, మన మొబైల్కి లింక్ చేస్తున్నాను దీన్ని. ఈ విధంగా లైవ్ వ్యూ వస్తుంది మనకు. మన మొబైల్ కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, మనం ఇందాక యాప్లో చూసినట్టుగా ఒకటి ఏంటి, మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు లేదా లింక్ ఇచ్చినప్పుడు దాన్ని క్యూఆర్ కోడ్గా జనరేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం టెక్స్ట్ ఇవ్వడానికి ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాం, తర్వాత క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఒక బటన్ ఇస్తాం. అయితే వీటి రెండింటితో పాటు అసలు క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఏ కాంపోనెంట్ వాడాలి, ఎలా వాడాలి అనేటువంటిది మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒక లేఅవుట్ తీసుకుంటాను. లేఅవుట్లో టెక్స్ట్ బాక్స్ తర్వాత బటన్స్ కోసం లేఅవుట్ తీసుకున్నాం. ఒకటి వర్టికల్ లేఅవుట్ తీసుకుంటాను. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేస్తున్నాను. దీంట్లో ఒక టెక్స్ట్ బాక్స్, ఒక లేబుల్ అండ్ టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. లేబుల్, ఆ తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్, ఆ తర్వాత ఒక బటన్ తీసుకుందాం. ఇవన్నీ కూడా సెంటర్కి రావాలి కాబట్టి మనం ఈ లేఅవుట్ని సెంటర్కి తీసుకుందాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ వచ్చేసి మన టెక్స్ట్, యాక్చువల్ టెక్స్ట్ మనం ఇచ్చేటువంటిది TXT అంటే మనకు కావాల్సినటువంటి లింక్ కావాల్సిన టెక్స్ట్, క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాల్సిన టెక్స్ట్. తర్వాత ఈ బటన్ వచ్చేసి జనరేట్ క్యూఆర్ కోడ్, BTN QR, రెండు బటన్స్ యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో దాని నుంచి క్యూఆర్ కోడ్ తయారు చేయాలి అని అంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఎలాంటి కాంపోనెంట్ యాడ్ చేయాలని చూపిస్తాను. చూడండి, అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన తర్వాత ఎక్కడ రావాలి, ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూపించాలి కదా. స్క్రీన్ పైన చూపించాలంటే జనరేట్ అయిన కోడ్ని ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తాం కాబట్టి ఇక్కడ ఇమేజ్ కూడా మనం యాడ్ చేస్తాం. చూడండి, ఒక ఇమేజ్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇమేజ్ సైజ్ అప్రాక్సిమేట్గా మనకు ఒక 300 పిక్సెల్స్ తీసుకుంటాను, హైట్ అండ్ విడ్త్. ఈ విధంగా తీసుకున్నాం. ఇది మనకు టెక్స్ట్, తర్వాత బటన్, ఆ తర్వాత ఒక ఇమేజ్, ఇవి మూడు యాడ్ చేసుకుంటాం. మీరు ఒకవేళ ల్యాప్టాప్లో జాయిన్ అయి ఉంటే ఇమీడియట్గా మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ మనం స్క్రీన్ పైన ఏం చేసామంటే ఒక టెక్స్ట్ బాక్స్, ఒక బటన్, ఆ తర్వాత ఒక ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. ఇమేజ్లో అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కాంపోనెంట్ ఏది అని అంటే జనరల్గా మనకు బార్కోడ్ స్కానర్ అనేటువంటిది మనం ఇంతకు స్కానర్ చూసాము.
అది కూడా ఇక్కడ అవసరం అవుతుంది. దాన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అది యాడ్ చేస్తాను. బార్కోడ్ స్కానర్ అనేది యాడ్ చేయడం వల్ల ఆ లైబ్రరీస్ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. బార్కోడ్ స్కానర్ ఇది నాన్ విజిబుల్ కాంపోనెంట్ కాబట్టి యాడ్ చేసాం. తర్వాత ఈ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి దీంట్లో మనకు డైరెక్ట్గా కాంపోనెంట్ లేదు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ఎక్స్టెన్షన్ రూపంలో మనం తీసుకుంటాం. ఆ ఎక్స్టెన్షన్ లింక్ నేను ఇప్పుడు ఇస్తాను మీకు. ఆ లింక్ నేను ఇక్కడ షేర్ చేస్తాను చాట్ బాక్స్లో. నేను లింక్ షేర్ చేశాను చాట్ బాక్స్లో. అదేవిధంగా ఈ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఎక్స్టెన్షన్ ఎక్కడ తీసుకోవాలని చూస్తే, ఇప్పుడు జనరల్గా యాక్చువల్గా అయితే ఈ లింక్ మనకు వేరే పూరా యాప్స్ అనేటువంటి దాంట్లో, అంటే పూరావిడ్ యాప్స్ అనేటువంటి లింక్లో ఉండే ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని తీసేసి ఇప్పుడు ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంది. దీంట్లో చూడండి, ఇక్కడ మనం కిందికి వెళ్తే ఈ మెసేజ్లో ఇక్కడ చార్ట్లో క్యూఆర్ కోడ్ క్రియేటర్ ఏఐఎక్స్ అని ఉంది, 13.5 KB అని. ఇది బాగా పనిచేస్తుంది. ఇది తీసుకుందాం. ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇది డౌన్లోడ్ అయింది, క్యూఆర్ కోడ్ క్రియేటర్ .ax. ఇప్పుడు దీన్ని మన యాప్లో యూజ్ చేసుకుంటాం. చూడండి, మన యాప్లో యూజ్ చేస్తాను. దీనికోసం మనం ఏం చేద్దామంటే కింద ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి చూడండి, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్స్ అంటాం. ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి మనం ఇక్కడ ఏం చేస్తాం, చూస్ ఫైల్ అని ఇందాక డౌన్లోడ్ చేసినటువంటి ఏఎక్స్ ఫైల్ తీసుకుంటాం. చూడండి, తీసుకొని ఇంపోర్ట్ అంటాం. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ లోడింగ్ అని వచ్చి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం మన ప్రాజెక్ట్లో యాడ్ చేసుకుంటాం. చూడండి, బార్కోడ్ స్కానర్ యాడ్ చేసాం. తర్వాత క్యూఆర్ కోడ్ క్రియేటర్ 1 అనేటువంటిది కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ రెడీ అంటే తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్ని వచ్చేసాయి. మనకు కావాల్సినవి ఏమేమి చెప్పుకున్నాం, టెక్స్ట్ బాక్స్, బటన్, తర్వాత ఇమేజ్, తర్వాత బార్కోడ్ స్కానర్, తర్వాత క్యూఆర్ కోడ్ స్కానర్ ఒకటి మనం బయట నుంచి తెచ్చుకున్నాం, అంటే ఎక్స్టెన్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవి చేసుకున్నాక ఇప్పుడు మనం జనరేట్ ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ ఫర్ లేబుల్ అనేటువంటిది మనం ఏదైనా డిఫాల్ట్ టెక్స్ట్ ఇవ్వచ్చు ముందే, లేదంటే మనం వాళ్ళు టైప్ చేసుకుంటారు. టైప్ చేసినటువంటి టెక్స్ట్ జనరేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను బ్లాక్స్లోకి వెళ్తాను. బ్లాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకేంటి, జనరేట్ క్యూఆర్ అంటే బటన్ క్యూఆర్ అనేటువంటిది క్లిక్ చేయగానే టెక్స్ట్ అనేటువంటి టెక్స్ట్లో ఉన్నటువంటి టెక్స్ట్ తోటి క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యి అది ఇమేజ్ 1లోకి వెళ్ళాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, బటన్ క్యూఆర్. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్. చూడండి, టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ అంటే ఇది టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఎక్కడికి పంపబడాలి, క్యూఆర్ కోడ్ జనరేటర్కి పంపాలి. క్యూఆర్ కోడ్ జనరేటర్లో మనకు చూస్తే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ జనరేటర్లో 2 రకాలు ఉంటాయి. అంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం, రెండవది లోగో జనరేట్ చేయడం, బార్ ఇమేజ్ కూడా చేయడానికి ఉంటుంది. ఇక్కడ మనం ఈరోజు క్యూఆర్ కోడ్ చూద్దాం. ఇక్కడ మనం విత్ లోగో లేదా వితౌట్ లోగో కాబట్టి క్రియేట్ క్యూఆర్ ఇమేజ్ అనేది తీసుకుంటాం. అంటే ఆ బటన్ క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అనేటువంటి జనరేట్ కావాలి. దేంతో జనరేట్ కావాలి అని అంటే text.txt లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్లో ఉన్నటువంటి టెక్స్ట్తో ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత సైజ్ వచ్చేసి డిఫాల్ట్ సైజ్ మనం ఒక సైజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం 100 అని ఇస్తాం. చూడండి, నేను ఇక్కడ 100 అని ఇస్తాను. ఈ విధంగా ఈ బటన్ క్లిక్ చేయగానే ఇందులో ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనం క్యూఆర్ కోడ్ క్రియేటర్ అనేటువంటి బ్లాక్కి పంపించిన తర్వాత అది క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ 2 ఇచ్చాం. ఒకటి టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి టెక్స్ట్, తర్వాత దాని సైజ్ డిఫాల్ట్ సైజ్ 100 అని ఇచ్చాం. ఈ రెండింటి ద్వారా ఇక్కడ ఇది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఏం కావాలి అనేటువంటి నెక్స్ట్ చూద్దాం. చూడండి, అది ఎక్కడ ఉంటుంది, క్యూఆర్ కోడ్ క్రియేటర్ ఇక్కడే కదా, ఇందులోనే ఉంటుంది కదా. క్యూఆర్ కోడ్ క్రియేటర్లో ఇది క్లిక్ చేసి దీంట్లో మనం ఆన్ క్యూఆర్ క్రియేటెడ్. చూడండి, అంటే క్యూఆర్ కోడ్ క్రియేట్ అయిన తర్వాత ఏం కావాలి మనకు యాప్లో ఏంటి, క్యూఆర్ కోడ్ జనరేట్ చేసిన తర్వాత అది ఇక్కడ ఇమేజ్ 1లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇమేజ్ 1లోకి ఇమేజ్ని సెట్ చేస్తాం. చూడండి, సెట్ ఇమేజ్ 1లోకి ఇమేజ్, ఇక్కడ చూడండి సెట్ ఇమేజ్ .picture. దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ జనరేట్ అయినటువంటి ఇమేజ్ని తీసుకుంటాం. చూడండి, దీంతో మనకు క్యూఆర్ కోడ్ జనరేషన్ అనేటువంటిది పూర్తయింది. చూడండి, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. యాప్లో మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తున్నాం. చూడండి, ఇక్కడ నా పేరు ఇస్తాను.
ఇచ్చేసి క్యూఆర్ కోడ్ జనరేట్ క్యూఆర్ కోడ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను, చూడండి వచ్చేసింది. ఇది మీరు స్కాన్ చేసి చూడొచ్చు, మనం ఇంత తయారు చేసినటువంటి యాప్తో ఇది స్కాన్ చేసి చూస్తే నా పేరు అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా సింపుల్గా, చాలా సింపుల్గా మనం ఒక క్యూఆర్ కోడ్ జనరేటర్ని మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. జనరల్ ఇది ఆన్లైన్లో వెళ్ళి క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు, కాకపోతే అది ప్రాసెస్ ఉంటుంది. మనం మళ్ళీ దాంట్లో కనెక్ట్ అయిపోయి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో టెక్స్ట్ ఇవ్వడం అనేటువంటి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎనీ టెక్స్ట్, మనకి సంబంధించినటువంటి ఎనీ టెక్స్ట్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత జస్ట్ జనరేట్ క్యూఆర్ కోడ్ అనగానే క్యూఆర్ కోడ్ అనేటువంటి జనరేట్ అయింది. ఇది బేసిక్గా క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి కావాల్సినటువంటిది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా అన్నాం, ఏంటంటే లోగోతో ఎలా తయారు చేయాలి అని. అంటే ఇక్కడ దీనికి అడిషనల్గా మనం ఇంకా కొన్ని ఇంకొక కాంపోనెంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఇంకో బటన్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఇంకో బటన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు బటన్ పక్క పక్కన వచ్చేలా చేద్దాం. దానికోసం మనం లేఅవుట్లో హారిజాంటల్ లేఅవుట్ ఇక్కడ యాడ్ చేసి దీనిలోకి తీసుకెళ్దాం. ఈ రెండు కూడా దీని నేమ్ మారుస్తాం, బటన్ క్యూఆర్ లోగో అని ఇస్తాను, అంటే మనకు తెలియడానికి. ఈ విధంగా రెండు బటన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఈ హారిజాంటల్ లేఅవుట్ కూడా మనకు ఫుల్ విడ్త్ తీస్తాం, సెంటర్. ఓకే, ఇవి కాకుండా లోగో లోడ్ చేయాలి. మనం లోగో లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ లోగో లోడ్ చేయడానికి ఒక ఇమేజ్ తీసుకుంటాం. ఫస్ట్ ఒక ఇమేజ్లోకి మనం లోగోని లోడ్ చేస్తాం కాబట్టి ఇమేజ్ని ఇక్కడ నేను తీసుకుంటాను. ఈ రెండింటి మధ్యలో తీసుకున్నాను, చూడండి. అంటే జస్ట్ వేరే ఎక్కడనో కాకుండా జస్ట్ ఆ రెండింటి మధ్యలో వచ్చేలాగా నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బటన్, రెండు బటన్స్ ఉన్నాయి. ఇంకొక ఇమేజ్ 2 అనేటువంటిది యాడ్ చేస్తాను. దీని పేరు నేను IMG లోగో అని ఇస్తాను, అంటే మనకు ఐడియా కోసం. ఇందులో లోగో లోడ్ అవుతుంది. మరి లోగో ఎలా లోడ్ చేస్తాం, ఎక్కడి నుంచి లోడ్ చేస్తాం అని అంటే, మనం లోగో లోడ్ చేయడం అంటే మన మొబైల్లో ఆల్రెడీ ఉన్నటువంటి లోగోస్ ఒకటి, ఏదైనా ఒకటి తీసుకొని దాంట్లో మనం అప్లోడ్ చేస్తాం. లోగో కానీ మన ఫోటో కానీ ఏదైనా ఒకటి ఇక్కడ అప్లోడ్ చేస్తాం. దానికోసం ఎప్పుడైనా సరే మనం మొబైల్తో అప్లోడ్ చేయాలంటే, మొబైల్ లోపలికి యాప్లోకి మనం అప్లోడ్ చేయాలంటే ఇంకో కాంపోనెంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ కాంపోనెంట్ ఏంటంటే, ఇక్కడ మీడియాలో ఫైల్ పిక్కర్ అని చూడండి, ఫైల్ పిక్కర్. ఈ కాంపోనెంట్ మనం యాడ్ చేసుకుంటాం. దీంతో మనం ఎనీ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. మనం ఏ ఫైల్ అయినా కానీ అప్లోడ్ చేయొచ్చు. అది నేను చూపిస్తాను ఎలా చేయాలంటే. ఫస్ట్ దీని టెక్స్ట్ మారుద్దాం. మనం అప్లోడ్ లోగో అని ఇచ్చాను. దీని బటన్ పేరు, ఈ ఫైల్ పిక్కర్ పేరు యాస్టీస్గా ఉంచుదాం. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి మనం ఫైల్ అప్లోడ్ చేయమని వస్తుంది. ఏం ఫైల్ అప్లోడ్ చేయాలి అనేటువంటిది కూడా డిఫాల్ట్గా మనం అక్కడ ఇవ్వచ్చు. అంటే వేరే కనిపించకుండా ఓన్లీ ఇమేజెస్ కనిపించేలా కూడా ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు ఇది మనం స్క్రీన్ పైన రన్ చేసి చూస్తాం. జస్ట్ బటన్ క్లిక్ చేస్తాం, మీరు ఒకసారి గమనించండి. మనకు గ్యాలరీ అంటే డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. అంటే అది క్లిక్ చేసినందుకు ఫైల్ అప్లోడ్ చేయమని మనకి ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం పర్టికులర్గా ఆ ఫోల్డర్ మొత్తం కాకుండా ఇమేజ్ మాత్రమే అప్లోడ్ కావాలి. కాబట్టి మనం ఇది క్లిక్ చేయగానే ఏం జరగాలనేటువంటిది మనం ఇక్కడ ఇస్తాం. చూడండి, దీనికోసం మనం బ్లాక్స్లోకి వెళ్ళి, బ్లాక్స్లో చూడండి ఒకసారి మనకి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది ఫైల్ పిక్కర్ కదా. ఇది క్లిక్ చేయగానే ఏం జరగాలనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. చూడండి, వెన్ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి యాడ్ అయింది. ఇవి ఇంతకుముందు మనం ఇచ్చినటువంటివి రెండు. ఇవి కాకుండా కొత్తగా ఒకటి యాడ్ అయింది. చూడండి, ఇదేంటి, వెన్ క్యూఆర్ కోడ్ లోగో క్లిక్డ్ అని చెప్పి వచ్చింది. ఇది తీసేద్దాం. దీనిలో పట్టినటువంటిది మనకు ఫస్ట్ ఏం కావాలి, ఇది క్లిక్ చేయగానే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇమేజ్ మనకి ఇందులోకి, ఏది ఇమేజ్ లోగో అనేటువంటి దాంట్లోకి లోడ్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ క్లిక్ చేసిన దానికి సంబంధించినటువంటి కోడ్ యాడ్ చేస్తాం. కోడ్ యాడ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, అది ఎలాంటి ఫైల్స్ అప్లోడ్ చేయనివ్వాలి అంటే, మనం ఓన్లీ ఇమేజ్ ఫైల్స్ కదా, కాబట్టి అదొకటి మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎలా యాడ్ చేస్తామంటే, ఈ ఫైల్ పిక్కర్లోకి వెళ్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఒకటి చూడండి, MIME టైప్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, సెట్ ఫైల్ పిక్కర్ MIME టైప్ అని ఉంది. ఇది మనం ఫైల్ టైప్ సెట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎలాంటి ఫైల్ టైప్ చేయాలి, ఇమేజెస్ కదా, కాబట్టి ఇమేజ్ అని తీసుకుంటాం. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఫైల్ పిక్కర్కి ఓన్లీ ఇమేజెస్ కనిపిస్తాయి. తర్వాత దీన్ని కాల్ చేయాలి అంటే అది మనం ఓపెన్ అయ్యేలాగా మనం ఫైల్ పిక్కర్ని ఓపెన్ అనేటువంటిది ఇస్తాం. చూడండి, ఓపెన్ అవుతుంది. ఇది జస్ట్ క్లిక్ చేయగానే ఒకసారి మీరు మొబైల్ యాప్లో చూడండి, మొబైల్ స్క్రీన్లో చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఇమేజ్కి సంబంధించినటువంటిది మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనకు అన్ని ఫైల్స్ కనిపించినా కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే MIME సెట్ చేస్తామో అప్పుడు ఇమేజ్ సంబంధించినటువంటిది మాత్రమే ఓపెన్ అవుతుంది. చూడండి, ఓన్లీ ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం
సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఇక్కడ యాప్లో మనకి ఏం చేంజెస్ కనిపించట్లేదు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం జరగాలనేది మనం ఇవ్వలేదు కదా, కాబట్టి అక్కడ మనకు కనిపించలేదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫైల్ పిక్కర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆఫ్టర్ పికింగ్, బిఫోర్ పికింగ్ ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఆఫ్టర్ పికింగ్ అనేటువంటి తీసుకుంటాం. పికింగ్ చేసిన తర్వాత ఏం కావాలి, ఈ ఇమేజ్ లోగోలోకి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ రావాలి. ఏది ఫైల్ పిక్కర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుందో అది రావాలి. అది వచ్చిన తర్వాత దాన్ని మనం యాక్చువల్గా ఈ లోగోలోకి మనకు పంపిస్తాం. చూడండి ఎలా చేయాలి మరి అది అని అంటే, ఇప్పుడు చూడండి ఇమేజ్ లోగోలోకి సెట్ పిక్చర్ అనేటువంటి తీసుకొని దీనిలోకి ఏ పిక్చర్ లోడ్ చేయాలి అంటే ఫైల్ పిక్కర్లో ఏదైతే సెలెక్ట్ అయిందో దాన్ని లోడ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఫైల్ పిక్కర్లోకి వెళ్తే దీంట్లో మనకు సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది. చూడండి ఫైల్ పిక్కర్ 1.selection ఇది ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి, పిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ లోగోలోకి ఫైల్ పిక్కర్లో సెలెక్ట్ అయినటువంటి ఇమేజ్ వచ్చేస్తుంది. అది వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి నేను ఇక్కడ అప్లోడ్ లోగో అనే బటన్ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి వచ్చేసింది. మనం ఇక్కడ మధ్యలో ఇచ్చాం కదా ఇమేజ్ లోగో అనేటువంటిది సెలెక్ట్ అయింది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేటువంటిది జనరేట్ చేస్తే, అంటే ఈ పక్కన ఉన్నటువంటి బటన్, ఇప్పుడు మనకు 2 బటన్స్ ఇచ్చాం కదా, ఒకటేమో జనరేట్ క్యూఆర్ కోడ్ విత్, ఇక్కడ మనం మార్చాలి విత్ లోగో అనేటువంటిది రావాలి. ఇది క్లిక్ చేస్తే లోగో కూడా రావాలి కదా. అయితే దీనికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ ఇందాక అప్లోడ్ చేసాం కదా, అప్లోడ్ చేసిన బటన్, ఇప్పుడు ఏ ఇమేజ్ అయితే ఇమేజ్ 1లో అప్లోడ్ అయిందో దాంతో మనం లోగో క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు లోగో క్రియేట్ చేయడానికి మనకు ఆప్షన్ ఏంటి చూడండి, సెకండ్ బటన్ కదా అది, బటన్ క్యూఆర్ లోగో. ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇది క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, ఇమేజ్ లోగోలో ఉన్నటువంటి పిక్చర్తో లోగో క్రియేట్ కావాలి. అంటే క్యూఆర్ కోడ్ క్రియేట్ కావడానికి మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ క్యూఆర్ ఇమేజ్ విత్ లోగో అనేది ఇది తీసుకుంటాం. ఇది తీసుకొని చూడండి దీంట్లో మనకు టెక్స్ట్ ఇస్తాం. టెక్స్ట్ ఎక్కడి నుంచి ఇస్తాం, మనం సేమ్ ఇందులో తీసుకున్నటువంటి టెక్స్టే తీసుకుంటాం. టెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ లోగో ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఇమేజ్ లోగో ఉంది కదా దీంట్లో ఉన్నటువంటి ఇమేజ్ని తీసుకుంటాం. చూడండి దీంట్లో ఉన్నటువంటి పిక్చర్ ఏది ఉందో అది తీసుకుంటాం. ఇంకా సైజ్ అనేటువంటిది, ఇక్కడ మనం ఇంకో ఆప్షన్ ఇవ్వాల్సింది ఏది, సైజ్ అనేటువంటిది ఇందాకట్లాగానే డిఫాల్ట్గా మనం 100 సైజ్, సేమ్ 100 సైజ్ ఇక్కడ ఇస్తాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి యాడ్ అయి ఉన్నట్టుంది, అది తీసేద్దాం. నేను క్యూఆర్ లోగో ఇక్కడది కాకుండా, సారీ ఇది వెన్ అనేటువంటిది కాకుండా ఆఫ్టర్ దాంట్లో రావాలి, ఇక్కడ రావాలి. అంటే పిక్ చేసుకున్న తర్వాత కదా, క్యూఆర్ లోగో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇమేజ్ 1లోకి ఇమేజ్ వస్తుంది, తర్వాత దాంతో బార్కోడ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఏం కావాలి, క్రియేట్ అయినటువంటి బార్కోడ్ మనకి ఇమేజ్ 1 అనేటువంటి దాంట్లోకి, మనకి ఇంతకుముందు ఇచ్చాం కదా స్టార్టింగ్, దాంట్లోకి రావాలి. అంటే ఇమేజ్ 1.setPicture క్యూఆర్ కోడ్ క్రియేట్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇందులోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ క్రియేట్ అయిన తర్వాత ఇచ్చినాం కదా, వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం మనం ఇది, ఒకసారి రన్ చేసి చూద్దాం, మనకు ఐడియా వస్తుంది. అప్లోడ్ చేసాం, తర్వాత ఇది నేను చేశాను చూడండి. సరే ఇది రన్ చేసి చూస్తాను మళ్ళీ. అప్లోడ్ ఇమేజ్ లోగో అప్లోడ్ చేసిన తర్వాత జనరేట్ క్యూఆర్ కోడ్ అనేటువంటిది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వలేదు కదా, మనకు అక్కడ ప్రాబ్లం ఇది. చూడండి ఇక్కడ మనకు ఆ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పిక్చర్ అడిగినటువంటి పిక్చర్ ఏదైతే ఇచ్చామో ఇచ్చినటువంటి దాంతో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఒక లోగో, మన క్యూఆర్ కోడ్ అనేటువంటి తయారైంది. ఇప్పుడు దీన్ని స్కాన్ చేస్తే మనకు పైన ఉన్నటువంటి జీవీ అనే టెక్స్ట్ అనేటువంటిది మాత్రమే వస్తుంది, కాకపోతే మధ్యలో లోగో వస్తుంది. అంటే మనం పర్సనలైజ్ చేసుకోవాలంటే క్యూఆర్ కోడ్స్ లోపల మన లోగో కావాలనుకుంటే ఈ విధంగా మనం మన లోగోతో పాటు క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, మనం లోగోతో పాటు చేయాలంటే ఫస్ట్ ఒక ఇమేజ్ లోగో అనేటువంటి దాంట్లోకి ఇమేజ్ని లోడ్ చేసాం. ఎలా లోడ్ చేసామంటే ఫైల్ పిక్కర్ తీసుకున్న తర్వాత దాని ద్వారా మనం వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాంతో మనం క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసాం. ఇది సింపుల్గా 2 బటన్స్ ఇచ్చాం. ఇక్కడ అప్లోడ్ లోగో అనేటువంటి బటన్ ఇది 2 ఇచ్చాం. అట్లా కాకుండా మనకు డైరెక్ట్గా
క్యూఆర్ లోగో అనేటువంటి దాంట్లో ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ అదే చేశాను. అప్లోడ్ లోగో అనేటువంటి ఇమేజ్ బటన్ మనం ఇక్కడ వాడలేదు దీంట్లో, చూడండి. ఇప్పుడు ఈ అప్లోడ్ లోగో అనేటువంటి నేను బటన్ తీసేస్తాను. ఈ బటన్ కదా, దీనికి అప్లోడ్ లోగో అనేటువంటి బటన్ ఏంటి, ఫైల్ పిక్కర్ కదా. అయితే యాక్చువల్గా ఈ ఫైల్ పిక్కర్ని క్లిక్ చేయకుండా మనం ఎక్కడ క్లిక్ చేస్తున్నాము, ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాం. ఈ సెకండ్ బటన్ ఉంది కదా, జనరేట్ క్యూఆర్ లోగో అనేటువంటిది. ఇక్కడ మీరు చూడండి, బటన్ క్యూఆర్ లోగోనే క్లిక్ చేస్తున్నాం, ఫైల్ పిక్కర్ పైన క్లిక్ చేయట్లేదు. ఫైల్ పిక్కర్ పైన క్లిక్ చేయట్లేదు కాబట్టి అది మనకు స్క్రీన్ పైన కనిపించొద్దు అంటే మనం ఏం చేస్తామంటే ఫైల్ పిక్కర్ ఇట్లా పెట్టేసి ఇక్కడ విజిబిలిటీ నన్ను పెడతాం. చూడండి, ఇప్పుడు ఆ ఫైల్ పిక్కర్ పనిచేస్తుంది కానీ కనిపించదు. ఇప్పుడు నేను టెక్స్ట్ ఇస్తాను, మళ్ళీ ఇచ్చేసి జనరేట్ క్యూఆర్ కోడ్ విత్ లోగో అంటాను. అనగానే మనకి ఇమేజ్ అడుగుతుంది, ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఆ ఇమేజ్తో పాటు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. చూడండి, పెద్ద ఇమేజ్ సెలెక్ట్ చేసినా మధ్యలో వచ్చింది చూడండి, చిన్న ఇమేజ్ లాగా. ఇలా ఎనీ ఇమేజ్తో మనం క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా క్యూఆర్ కోడ్ అనేటువంటిది బ్లాక్ అండ్ వైట్తో మనం జనరేట్ అవుతుంది. అయితే జనరేట్ అయిన దాంట్లో మనకి ఇక్కడ డిఫరెంట్గా అందులో మన సొంత లోగోతో కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని కూడా మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇనిషియలైజ్ చేద్దాం. అంటే స్క్రీన్ పైన మనకు కలర్ సెలెక్షన్ కూడా ఇచ్చి ఆ రెండు కలర్తో కూడా తయారు చేసుకున్నారు చేయొచ్చు. లేదా మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడే, అంటే మన స్క్రీన్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు దీనికి సంబంధించినటువంటి ఇది ఈ బార్ కోడ్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ సంబంధించినటువంటిది ఉంది కదా, దీంట్లో మనం వీటికి సంబంధించినటువంటి కలర్స్ని కూడా ఏ కలర్తో రావాలనేటువంటి కూడా సెట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్తో ఈ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు మనం సింపుల్గా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయడం, ఇచ్చినటువంటి టెక్స్ట్కి క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయడం, లేదా క్యూఆర్ కోడ్ విత్ లోగో కూడా జనరేట్ చేయడం అనేటువంటి చూసాం. హోప్ మీ అందరికీ ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.